పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి చూద్దాం. ఈ రోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో గల 22వ వార్డులో గల కళాభారతి నందు నందమూరి తారక రామారావు గారు వారసుడు అయినటువంటి పద్మ భూషణ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారు జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా మన నందమూరి అభిమానులు అయినటువంటి శ్రీ ఉమాపర్ గారు కాలశేఖర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే అభిమానులు, పార్టీ కూటమి సభ్యులు, అలాగే కూటమి అధ్యక్షుడు ప్రసాద్ గారు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే బాలకృష్ణ భావితరాల్లో ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, వాళ్ళ నాన్నగారు లాగే మంచి భవిష్యత్తు, మంచి పదవులు అనుభవించాలని, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం వెచ్చించే వ్యక్తి నందమూరి బాలకృష్ణ. అటువంటి వ్యక్తి ఇంకా ఆయుర్వేదాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. బాలకృష్ణ గారి అభిమానులు, అలాగే కూటమి నేతలు, జనసేన, బీజేపీ అందరూ కూడా ఈ రోజు 22వ వార్డులోని ఘనంగా ఈ యొక్క బాలకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఏటా కూడా ఆయన యొక్క అభిమానులు ఇదే విధంగా ఎప్పుడు కూడా అంగరంగ వైభవంగా 22వ వార్డులో ఎప్పుడు కూడా చేస్తాం. భగవంతుడు బాలకృష్ణ గారికి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయన్ని సినిమా తరంగంలోనే అలాగే రాజకీయ పరంగా అయితే మటుకు అభిమానులకు ఆయన ఎప్పుడు కూడా యోగక్షేమాలు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నారు. ఈ రోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు రంగరంగ వైభవంగా జరుగుతుంది. అంతేకాకుండా మధ్యాహ్నం మన ఆంధ్ర యూనివర్సిటీ సాగరికలో లోకేష్ గారు భర్త గారి సమక్షంలో, అలాగే మన రామకృష్ణ బాబు గారి సమక్షంలో భారీగా 65 కేక్ కూడా కటింగ్ ఉంది. మరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి భగవంతుడు ఆయన ఆయురారోగ్యాలు ప్రసాదించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి సినిమాలో నిన్న టీజర్ రిలీజ్ అయింది అఖండ 2. మరి ఎలా ఉందంటే రక్ష రంబోలే అన్నట్టుగా మంచి బీభత్సంగా ఉంది. అటువంటి క్యారెక్టర్ చేయాలంటే ఒక బాలకృష్ణ గారికి సాధ్యం. కాబట్టి ఇటు సినిమా ఫీల్డ్ లోను, అటు రాజకీయ ఫీల్డ్ లోను మరి ఎన్నో సేవా కార్యక్రమాలు మరి చేస్తూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ బాలకృష్ణ గారు 65వ జన్మదిన శుభాకాంక్షలు. 22వ వార్డులో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు బట్ట వెంకటరమణ గారు, మాజీ వార్డు అధ్యక్షులు బొమ్మ అప్పారావు గారి ఆధ్వర్యంలో, అలాగే జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ కూటమి కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పలు సేవా కార్యక్రమాల్లో బాలకృష్ణ గారు ఇటు రాజకీయ రంగం కానీ, అటు సినీ ఇండస్ట్రీలో కానీ వాళ్ళకి వారే చాటిగా విభిన్న పాత్రలు పోషించడంలో కానీ, సినీ రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కూడా ఆయన ఈయన చూసి 10 మంది ఇన్స్పిరెన్స్ అయ్యేటట్టు ఉన్నారు. కాబట్టి ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ బాలయ్య బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వెలగపూడి ఆఫీస్ దగ్గర ఇక్కడ కేక్ కటింగ్ చేశారు. ఇప్పుడు కేక్ కటింగ్ చేశారు కాబట్టి ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు బాలయ్య గారి పుట్టినరోజుని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి గారి కార్యాలయం నందు 17వ వార్డు అధ్యక్షులు కాళశంకర్ గారు, బొర్రా దండ్రెడ్డి గారి అధ్యక్షన ఇక్కడ అందరితో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంటూ ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు కాళశంకర్, విశాఖ సిటీ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడిని. ఇవాళ మా వార్డులో 17వ వార్డులో మా గురువారెల్లి వెలగపూడి రామకృష్ణ బాబు గారి కార్యాలయంలో వాళ్ళ తనయుడు ప్రతాపరుద్ర చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా అన్న బాలకృష్ణ గారికి 65వ సంవత్సరం రావడం, ఆయనకి ఘనంగా ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే పద్మభూషణ్ కూడా 65వ సంవత్సరం రావడం చాలా ఘనంగా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో రాత్రి నిన్నే అఖండ టీజర్ రిలీజ్ అయింది. అలా టీజర్ చూసి చాలా మంది కూడా ఆనందపడ్డారు. ఆ టీజర్ ఎలాగుందో అఖండ 2 సినిమా కూడా ఆల్రెడీ నిన్నే బ్రహ్మాండ హిట్ టాక్ వచ్చినట్టు చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా చాలా మంది స్పందించారు టీజర్ చూసి. రాబోయే రోజుల్లో ఇలాంటి సినిమాలన్నీ చేయాలని, అందుకే మీ అభిమానులందరూ కూడా రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారు ఇంకా ముందుకు నడాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పద్మభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజులు అన్న నందమూరి తారక భారతరత్న ఇవ్వాలని చెప్పి బాలకృష్ణ గారు అయితే ఎలా డిమాండ్ చేశారో భారతరత్న రావాలని చెప్పి మా అందరూ ఆకాంక్ష. బాలకృష్ణ గారి కోరిక అదే. వస్తే మీ అభిమానులందరూ కూడా ఆనందపడతాం, పార్టీ నాయకులు ఆనందపడతారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. సందర్భంగా ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ రోజు మా తూర్పు నియోజక శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆధ్వర్యంలోనే మరి అలాగే మా కాళశంకర్ అధ్యక్షులు, బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లాకి అతను పలు సేవా కార్యక్రమాలు ఈ తూర్పు నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆఫీస్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు సేవా కార్యక్రమాలు ఏదైతే మరి సినీ తెలుగు చలనచిత్ర రంగంలోనే తండ్రికి తగ్గ తనయుడుగా అన్ని పాత్రలు కూడా పోషించి ప్రజలను మెప్పించినటువంటి నటుడు బాలకృష్ణ గారు. దాంతో పాటు సేవాభావం కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజు
రోజు ఇటు రాజకీయ రంగంలోని, ఇటు సినీ రంగంలోని, ఇటు సేవా రంగంలో కూడా తనకు తానే సాటి మరి ఎవరు లేని పోటీ. సినీ రంగంలోనే అనేది దీనిగా మరి బాలయ్య బాబు గారి మనసు మరి అంత మంచి మనసు. అలాంటి మంచి మనిషికి ఈ రోజు కార్యక్రమాలు మా వెలగపూడి ప్రతాపరుద్ర గారు, మా ఎమ్మెల్యే గారు తనయుడు, అతని ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం స్పందించి అటు తెలుగు చలనచిత్ర రంగానికి, ఇటు రాజకీయ రంగానికి ఈ రోజు ప్రపంచ దేశాల్లోనే మరి తెలుగువాడి ఉనికిని చాటినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అతనికి భారతరత్న ఇవ్వాలని మా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున, స్టేట్ అసోసియేషన్ తరపున, మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరపున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మా ఆరాధ దైవం, మేము దేవుడిగా పూజించే మా నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే అన్న చెప్పినట్టు నేను అఖండ 2 ట్రేజర్ రిలీజ్ అయింది. దాంతోనే తెలిసిపోయింది బాల స్టామినా అని. ఎంతమంది వచ్చినా బాలయ్య బాబుని కొట్టే దమ్ము అనేది లేదనుకుంటున్నాను. ట్రేజర్ అయితే అలాగుందో సినిమా దానికి మించిన బ్లాక్ బస్టర్ అవ్వాలని ఇంకా కోరుకుంటున్నాను. అదే కాకుండా మొన్న రీసెంట్ గా పద్మభూషణ్ ఇచ్చారు. పద్మభూషణ్ కాకుండా ఇప్పుడు భారతరత్న అవార్డు వచ్చేటట్టు చూడాలి. ఇంకా అన్న బాలకృష్ణ ఇలాంటి మంచి మంచి సినిమాలు, అఖండ లాంటి విజయాలు అందించాలని మా అభిమానుల నుంచి మేము కోరుకుంటున్నాం.